గుడ్ మార్నింగ్. నేను నాగార్జున పోతుగంటి ఫ్రమ్ ఖడ్తాల్, హైదరాబాద్, తెలంగాణ. ఈ వీడియోలో కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను అందరికీ. సో నేను ప్రజెంట్ వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తున్నా. ఈ బిజినెస్ కంటే ముందు గవర్నమెంట్ ఎంప్లాయీగా పనిచేశాను ఒక 4 సంవత్సరాలు. తర్వాత జాబ్ రిజైన్ చేసి ప్రజెంట్ వెస్టేజ్ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ చేస్తున్నా. ఈ బిజినెస్లో నేను కొంతమందిని కలుస్తున్నా, కొంతమందితో మాట్లాడుతున్నా. సో మాట్లాడుతున్నప్పుడు నాకు తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, కొంతమంది, నేను అందరి గురించి చెప్పట్లేదు, నేను కొంతమంది గురించి చెప్తున్నా. చాలామంది లక్షలు పెట్టి ఇల్లు కడుతున్నారు, లక్షలు పెట్టి కారు తెస్తున్నారు, రూపాయల బండి తెస్తున్నారు, పిల్లలకు లక్షలు పెట్టి చదివిపిస్తున్నారు. సో రూపాయలు పెట్టి బంగారం కొంటున్నారు. ఒక ఇంట్లో పండగ చేసినా, ఒక దావత్ చేసినా, బర్త్డే చేసినా, పెళ్లి చేసినా, ఏ పండగ చేసినా, ఏ శుభకార్యం చేసినా లక్షలు ఖర్చు పెడుతున్నారు. కానీ ఒక వంట నూనె క్వాలిటీది వాడుకోవాలంటే వామ్మో రేట్ ఎక్కువ అంటున్నారు. ఒకసారి ఆలోచించండి. మన ఆరోగ్యం బాగుండాలంటే ఒంటి మీద వేసుకున్నటువంటి దుస్తులు కాదు, ఒంట్లోకి, మన బాడీలోకి, మన శరీరంలోకి వెళ్ళేటువంటి ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉండాలి. నేను వెస్టీ కంపెనీ గురించి చెప్పట్లేదు, వెస్టీ ప్రొడక్టే వాడుకోవాలని కూడా చెప్పట్లేదు. సో మార్కెటింగ్లో ఎనీ కంపెనీ ఒక బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్ వాడుకోవాలి. ఈరోజు అనవసర విషయాలకు లక్షలు ఖర్చు పెడుతున్నాం. బట్ మన ఆరోగ్య విషయంలో మాత్రము రేట్ ఎక్కువ అంటాం. ఒక పేస్ట్, ఒక మంచి పేస్ట్, ఒక 40 రూపాయలు పెట్టి ఒక పేస్ట్ వాడుకొని కూడా వామ్మో రేట్ ఎక్కువ అంటున్నాం. దోస్తులకు మాత్రం కూర్చొని పెట్టి 2 సీసాలు తాపంటే తాపుతాం. చుట్టాలను కానీ ఏదైనా దావా చేసినప్పుడు ఫ్రెండ్స్ని కానీ కూర్చొని పెట్టి సో ఎంత ఖర్చు అయినా పెడతాం. అక్కడ ఆలోచించామన్న రేటు. హాస్పిటల్కి పోయినప్పుడు అన్ని టెస్టులకు లక్షలు వేలు అయినా కానీ కూడా అక్కడ రేట్ అనం మళ్ళం, అక్కడ రేట్ ఎక్కువైంది అనం. స్కానింగ్కి మస్తు రేట్ అవుతుంది, అక్కడ అడగం మళ్ళీ రేట్ ఎక్కువైందని. హాస్పిటల్లో ట్రీట్మెంట్కు ఖర్చు అవుతుంది, అక్కడ అడగం మళ్ళం మన రేట్ ఎక్కువైందని. కానీ ఒక మంచి వంట నూనె వాడుకోండి సార్ అంటే రేట్ ఎక్కువ సార్, ఇంత మేము కొనలేం. మరి దోస్తులకు ఏదైనా దావత్ ఇస్తామంటే ఇస్తా. చుట్టాలను వీటి తీసుకొచ్చి ఇంట్లో బాగా మంచి దావా చేసి ఖర్చు పెడతా. బంగారాన్ని ఖర్చు పెడతావా? పెడతా. పిల్లల చదువులో ఖర్చు పెడతావా? పెడతా. కానీ క్వాలిటీ వంట నూనె వాడుకుంటా అంటే అమ్మో వద్దు. ఒకసారి ఆలోచించండి సార్. ఎందుకు మన పిల్లలు ఒక మంచి వంట నూనె వాడొద్దా? ఒక మంచి వంట నూనె ఎందుకు అంత పాపం చేశారా మన కుటుంబ సభ్యులు మనకు? నేను వెస్టీ కంపెనీ ప్రోడక్ట్ గురించి చెప్పట్లేదు సార్. వెస్ట్లో అద్భుతమైన ప్రోడక్ట్ ఉంటుంది, నెంబర్ 1 క్వాలిటీ ప్రోడక్ట్ ఉంటుంది. ఈరోజు లక్షల మంది వాడుతారు. కానీ మన ఆరోగ్యం విషయంకి వచ్చే వరకు ఒక మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవాలి, ఒక మంచి క్వాలిటీ ఫుడ్ తీసుకోవాలి. ఆ క్వాలిటీ ఫుడ్, ఆ మంచి న్యూట్రిషన్ ఫుడ్ తీసుకుంటే మన ఆరోగ్యం కాపాడుకుంటాం. హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఏదైనా ప్రాబ్లం వస్తే హాస్పిటల్కి వేలు ఖర్చు పెట్టడానికి రెడీగా ఉన్నాం. ఒక మంచి వంట నూనె, ఒక మంచి పేస్టు, ఒక మంచి టీ పొడి, ఒక మంచి చాయ్ పత్తా, ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ వాడుకోవాలంటే భయపడుతున్నాం. ఎందుకు మన పిల్లలు వాడుకోవద్దా? ఒక మంచి సోప్ వాడొద్దా? ఎందుకు మందికే ఖర్చు